అందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఏమంటావు వినీత? ఓ 4 సార్లు ఇంటికి రాగానే మనిషి ఎలాంటోడో తెలిసిపోదు అంటూ కూతురికి ఇంకేదో చెప్పబోయాడు. తండ్రి మాటలకు అడ్డుపడుతూ వినీత, డాడీ, ప్రాక్టికల్గా ఆలోచించు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే కాలం కాదిది. సుదీప్ నాకు ఇంజనీరింగ్ నుంచి తెలుసు. హాలిడేస్లో తప్ప మేం కలవని రోజులు తక్కువే. చివరి సెమిస్టర్లోనే మాది స్నేహం కాదు ప్రేమ అని గ్రహించాం. చదువు అయ్యాక ఇద్దరం ఒకే కంపెనీలో ప్లేస్ కావాలనుకున్నాం. ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుసు. సుదీప్ నాకన్నా ఓపికమంతుడు కూడా. ఒక ఇంటి వారం అవ్వడం తప్ప ఏ విషయంలోనూ మేం తక్కువ లేము. ఇంత పాజిటివ్నెస్ని వదిలి తెలియని ముఖాన్ని పెళ్లి చేసుకొని బతికే అవసరం నాకేముంది అంది. తండ్రి కూతుళ్ల సంవాదం వినేందుకు భానుమతి పిల్లిలా హాల్లోకి వచ్చింది. భర్తను కూతురు నిలదీయటం చూస్తుంటే ఆమెకు లోలోపల ఎందుకో కొత్తగా ఆత్మతృప్తిగా ఉంది. మరి ఆయనకెలా ఉందో? గయ్యమని లేస్తే ఎలా అనుకుంటూ కూతురు వైపు, నాన్నతో ఇంత వాదన పెట్టుకుంటావా అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేలకేసి చూస్తూ ఆలోచనలో ఉన్నాడు సుగుణారావు. ఎదిగిన కూతురు మాట వినాలా, నేను చూసిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలి అనే ఆంక్షలు పెట్టాలా అనే సందిగ్ధం ఆయన్ని పరీక్షిస్తోంది. సుగుణరావుకు జాతి పట్టింపులు ఎక్కువ. రూపురేఖలతో, పేర్లతో, మాటలతో ఎవరే ఇంట్లో పుట్టారో చెప్పగలడు. ఇదే అదునుగా తల్లి సమక్షంలోనే దాని క్లారిటీ కూడా ఇచ్చేస్తే ఓ పనైపోతుందనుకుంది వినీత. అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వచ్చాక క్యాస్ట్ ఫీలింగ్ చాలా తగ్గింది డాడీ. మా క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్ ఎందరో కాలేజ్లో ప్రేమించుకొని జాబ్స్ వచ్చాక పెళ్లి చేసుకున్నారు. హాయిగా ఉంటున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఫ్రెండ్సా, మ్యారీడ్ కపుల్సా అన్నట్టు ఉంటారు. లక్కీ ఫెలోస్ కదా అంది భుజాలెగరేస్తూ. వినీత మాటలు ఘాటుకు మారిన సుగుణారావుకు బాడీ లాంగ్వేజ్ని గమనించిన భానుమతికి ఎందుకో లేవాలనిపించలేదు. కూతురు ముచ్చట్లు ఆమెకు చాలా ముచ్చటగా ఉన్నాయి. వినీత ఇలాగే ఇంకా మాట్లాడితే బాగుండు అనుకుంది. కూతురు వాదన బేషుగ్గా ఉన్నా నోరిప్పి ఓ మాట చెప్పే సాహసం మాత్రం తనకు చేతనవటం లేదు. ఉండబట్టలేక, మీ నాయన ఫోర్స్ చూసావా అన్నట్లు కూతుర్ని చూస్తూ కళ్లతో సైగ చేసింది. భర్త అంటే భయం, బిడ్డ అంటే ప్రేమ ఆమెకు రెండూ అపారమే. తండ్రి కూతుళ్ల వాదన గాలివానలా కావద్దని ఉందామకు. ఇద్దరి మధ్యన ఖాళీ త్రాసును సమానంగా పట్టుకున్న న్యాయవాదిలా ఉంది తన పరిస్థితి. తండ్రి పైకెత్తపోవటంతో వినీత ముక్తాయింపుగా, ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి డాడీ. కాలం మారుతోంది, మనము మారాలి అంతే, లేకుంటే పాచిపోతాం అంది. కిచెన్లోకి వెళ్లకుండా ఇంకేమంటుందా అన్నట్లు కూతురు ముఖంలోకి ఆశగా చూస్తున్న భానుమతిని గమనించిన సుగుణారావుకు ఒళ్ళు మరింత మండింది. అసహనంతో మీ ఇద్దరికీ ఇదే నా సమాధానం అన్నట్లు హాల్లోంచి లేచి ముందు గదిలోకి వెళ్ళాడు. ముఖంలో వెనకడుగు ఛాయలు కనపడకుండా చదివిన పేపర్నే తీసి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. భర్త తప్పుకోవడం చూసి భానుమతి వంటగది వైపు నడిచింది. ఎదిగిన ఆడపిల్ల మాటలే తల్లులకు కొండంత బలం అన్నట్లు ఉంది ఆమె నడక తీరు. అదే రూపం సుగుణారావుకి మరోలా కనపడింది. తల్లి కూతుళ్ళు ఒకరిపై ఒకరు నిలబడి తనకన్నా పొడుగైనట్లు తలెత్తి చూశాడు ఆమె వైపు. తండ్రితో అనిపించడం ఎలాగో అర్థం కాక సోఫాలో అలాగే జాగిలపడి మొబైల్ ఫోన్ చేతిలో తీసుకుంది వినీత. కొద్దిసేపు వాట్సాప్ మెసేజ్ చూశాక ఒక్కసారిగా, మమ్మీ, నూన్ షోకి టికెట్స్ బుక్ అయ్యాయంట, లంచ్ చేసి నేను బయటికి వెళ్తాను అంటూ మెట్లెక్కి పైనున్న బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఊర్లో వ్యవసాయం, రైస్ మిల్ నడిపిన సుగుణారావు 2 సార్లు గ్రామ సర్పంచ్గా కూడా చేశాడు. మారిన రాజకీయ పరిస్థితులు, యువనేతల జోరుకు తట్టుకోలేక పదవులకు దూరం జరిగాడు. అమెరికాకు వెళ్లిన కొడుకు ఎంఎస్సి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కూతుర్ని చదివించి మంచి ఇంటికిచ్చి హాయిగా కాలం గడపాలని అనుకున్నాడు. అసలు ఊరు దాటాలనే ఆలోచనే ఆయనకు లేకుండేది. ఇంజనీరింగ్ చదువులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా వలసలు కలగలిపి ఆయన్ని నగరానికి సుడిగాలిలా నెట్టుకొచ్చాయి. ఊరికి రాకపోకలు సాగక భూమిని కౌలుకి, మిల్లును లీజుకి ఇచ్చి పిల్లలు చెప్పినట్లు రింగ్ రోడ్డు పక్కన ఓ విల్లా కొనేసి బతుకును అందులో దించాడు. కాలం గడుస్తుంటే ఊరును తాను పట్టించుకోవడం మానేశాడా, లేక అక్కడి వాళ్లే తనను లెక్కల్లోంచి తీసేశారా అనే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఊరే మారింది. తనలా అంతో ఇంతో స్తోమత ఉన్నవారు
పిల్లల వెంట వచ్చి హైదరాబాద్ చుట్టూ వాలిపోయారు. ఈ కాలం పిల్లలు జీవిత నిర్ణయాల్లో తల్లిదండ్రుల్ని వెనక్కి నెట్టేస్తున్నారని పొద్దునే బంధువుల హనుమంతరావు నుంచి వచ్చిన ఫోన్ కాల్తో అర్థమై చికాకు మరింత పెంచింది. ఊర్లో ఉన్న రోజుల్లో సుగుణారావు తన కూతుర్ని హనుమంతరావు కొడుక్కివ్వాలని అనుకునేవాడు. పిల్లాడు ఎక్కడ జారిపోతాడోనని ముందు జాగ్రత్తగా వారి కుటుంబానికి స్పెషల్ గౌరవ మర్యాదలు ఇచ్చేవాడు. పక్కన పట్టణంలో మెడికల్ షాప్ ఉన్న హనుమంతరావు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా మొదలుపెట్టి 4 లారీలు కొన్నాడు. చదువు వంటబట్టని ఆయన కొడుకు వ్యాపారం చేసుకుంటూ ఎవరు భూమి అమ్మినా కొని ఆస్తులు పెంచుతున్నాడు. ఎప్పుడు ఊరికి వచ్చినా పెద్ద కారులో అమ్మానాన్నలు వేసుకొని హంగామా చేసేవాడు. ఆ కారులో ఆయన పక్కన తన కూతురు కూర్చుంటే చూడాలని సుగుణారావు ఎన్నో కలలు కన్నాడు. తన నిర్ణయం సరైనదని గట్టిగా నమ్మాడు. తల వంచి తన నిర్ణయం వినవలసిన కూతురు ఇప్పుడు తనకే ఏదో తెలియంది నేర్పుతున్నట్లు, మీరీ కాలంలో లేరన్నట్లు మాట్లాడుతుంటే జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇదే ఊర్లో నేనైతే వినీతని భానుమతిని కలిపి చడామడా తిట్టేవాడు. కోపం తగ్గకపోతే అమ్మాయిని పెంచే విధానం ఇదేనా అని భానుమతిపై లేచేవాడు. అదేదీ సాగేటట్లు లేదు. కుబుసం వదిలినట్టు తనలోంచి ఊరు సుగుణారావు వెళ్లిపోతున్నట్లు ఆయనకే తెలుస్తుంది. మరోవైపు అమ్మాయి వాలకం చూస్తుంటే నీవు ఊ అన్నా అనకున్నా ఆ పిల్లాడితో ఎగిరిపోతాను అన్నట్లుంది. సిటీ గాలికి ఇలా నిమిత్తమాత్రుణ్ణి అవుతానని ఆయన కలలో కూడా ఊహించలేదు. ఇంతలో అమ్మాయి మెట్లు దిగుతున్న చప్పుడు విని పేపర్ను మరింత ముఖం మీదకి జరుపుకున్నాడు. డైనింగ్ టేబుల్ పైనున్నవి పళ్లెంలో వేసుకొని గబగబా తింటున్న వినీత పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అయింది. ఇదిగో వచ్చేస్తున్నా అంటూ లేచి చేయి కడుక్కొని ఇద్దరిని ఉద్దేశించి బై బై చెప్పి బయటపడింది. ఆ లోపల విల్లా ముందు కారు ఆగిన చప్పుడైంది. పేపర్ పక్కకు జరిపి సుగుణారావు కారు వైపు చూశాడు. డ్రైవింగ్ సీట్లో సుదీప్ కనబడ్డాడు. వినీత ఆ వైపు నుంచి వెళ్లి కారులో అతని పక్కన కూర్చుంది. ఒకవైపు వినీత తీసుకుంటున్న స్వేచ్ఛ గుచ్చుకుంటుంటే మరోవైపు పొద్దునే ఫోన్లో హనుమంతరావు మావాడు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దంటున్నాడు, జాబ్ మాన్పిస్తావా అన్న మాట ఆయన్ని పూర్తి తికమకలో పడేసింది. తన ప్రశ్నకు సుగుణారావు నోట మాట రాకపోవటంతో జవాబు దొరికినట్లు హనుమంతరావు ఫోన్ పెట్టేశాడు. పరాభవంతో ఛీ అనుకున్నాడు. తాను కట్టుకున్న ఆశా సౌధాలు కూలిపోతుంటే మరో దారి లేక కూతురి కలల హార్మాల్లోకి వెళ్లే తప్పనిసరి పరిస్థితి సిగ్గు అనిపిస్తుంది. తనకన్నా తెలివిగల భార్య అని తెలిసినా కంటి చూపుతో నోరు మూయించినట్లు కూతుర్ని అదిమి పెట్టేందుకు తన అస్త్రాలు సరిపోవడం లేదు. పైగా కూతురు మాటలు చూస్తుంటే అన్ని నిర్ణయాలు తీసుకొని కేవలం ఆమోద ముద్ర కోసం వేచి చూస్తున్నట్లు ఉన్నాయి. భార్య భోజనానికి పిలవగానే మౌనంగా తినేసి పైనున్న బెడ్రూంలోకి వెళ్లిపోయాడు. మెట్లెక్కుతున్న భర్త ఎప్పుడూ అంత నెమ్మదిగా కదల్లేదు. ఎందుకో గాని ఆయనలో ఈ కుంగుబాటు భానుమతికి బాధను కలిగించలేదు. నాన్న మాట వినమని కూతురికి చెప్పాలని అనిపించలేదు. తలెత్తి ఆయన్నే చూస్తున్న ఆమె కళ్లల్లో ఒక వెలుగురేఖ, ముఖంలో ఒక గెలుపు ఛాయ వాతండటవే వచ్చాయి. వాటిని ఆమె కూడా గమనించినట్లే లేదు. భర్త తిన్న పళ్ళెం ముందు జరుపుకొని అన్నం కలుపుతుంటే భానుమతికి తన పెళ్లి రోజులు కళ్ల ముందుకొచ్చాయి. జీవిత భాగస్వామి ఎంపికలో వినీత సొంత నిర్ణయం చూస్తుంటే తన పెళ్లి విషయంలో తాను రాజీ పడక తప్పని పరిస్థితి గుర్తొచ్చింది. భానుమతి రంగు, ఎత్తు తక్కువ ఉండే సాధారణ స్త్రీ. చదువుకునే రోజుల్లో ఆమెను ఎవరూ పట్టించుకునేవారు కాదు. వాటిని అధిగమించేలా పట్టుబట్టి డిగ్రీలో కాలేజ్ టాపర్గా నిలిచింది. తన ప్రతిభను నిరూపించుకునేలా ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆకాంక్షను ఇంట్లో వారు ముందుకు సాగనీయలేదు. ఎదిగిన పిల్ల పెళ్లి పరమావధిగా ఇంట్లో ఒకటే సంబంధాలు వెతుకులాట. పెళ్లి చూపుల ఏర్పాటు వరుసగా కొనసాగేవి. ఉద్యోగులెవ్వరూ భానుమతిని ఇష్టపడలేదు. ఇక ఈ పిల్లనెవరు చేసుకుంటారు అని తల్లిదండ్రులు బెంగతో ఓ మెట్టు దిగి దగ్గరి పట్టణాల్లో ఏదో సొంత వ్యాపారం చేసుకుని బతికే కుటుంబాల్లో ప్రయత్నించారు. పట్టణాలు కూడా అందానికే పట్టం కట్టాయి. మరో మెట్టు దిగి గ్రామాల్లో ఉన్న బంధువులతో ఆరా మొదలుపెట్టారు. ఊరు పట్టుకొని ఉండే సుగుణారావుకు నచ్చిన అమ్మాయిలు ఇవన్నీ మెచ్చలేదు. వయసు దాటిపోతుందని ఇంట్లో వారు కోరడంతో ఆయన భానుమతి మెడన ముడిముళ్ళు వేశాడు. అప్పుడు గాని ఆమె తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి చల్లారలేదు. జీవితం అంటే భానుమతికి ఎన్నో ఆశలుండేవి. భర్త వెంట సినిమాలకు, షికార్లకు వెళ్లాలని కోరిక ఉండేది. పత్రికల్లో కథలు, నవలలు చదివిన యువతిగా తనకు ఊహల ప్రపంచం ఉండేది. సుగుణారావుకు మాత్రం దాంపత్యం అంటే ఒక ఆడతోడు, ఆపై పిల్లలు అంతే. దాన్ని దాటి ఆయనలో మరో ఏ కోణం భానుమతికి కనిపించలేదు.
తన జీవితంలోకి వచ్చిన కొత్త మనిషి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి అనే ఆలోచన లేని మనిషిని తమ తిరుపతి యాత్రలో ఆమెకు స్పష్టమైంది. పెళ్లైన కొత్తలో భానుమతి అడిగిందేమో మైసూరు, ఊటీ. ఆయనేమో పెళ్లైన వెంకన్న దర్శనం చేసుకుంటామని తల్లి మొక్కినందుకు మొక్కుబడిగా తిరుపతి తీసుకెళ్లాడు. ఇక మరో ఆలోచన లేకుండా సుగుణారావు తనపై దయతో మూడు ముళ్ళు వేసిన మహానుభావుడు అని సర్దుకుంది. పిల్లలు కలిగి వారు పెరుగుతుంటే ఆమె ప్రపంచం మరో రూపుదిద్దుకుంది. కుటుంబం ఎదుగుతుంటే తన ఆశలన్నీ తీరినట్లుగానే తృప్తి పడుతుంది. వంటగిన్నెలు సర్దినాక భానుమతి రోజుట్లా బెడ్రూంలోకి వెళ్ళింది. భర్త ఆ వైపు తిరిగి పడుకున్నాడు. పక్కనే నడుం వాల్చిన ఆమె ఆలోచనలు కూతురు వైపు వెళ్ళింది. తనలా వినీత కూడా అందగత్తె కాదు. తన నోట్లోంచి వచ్చినట్లే కాకుండా తండ్రి నలుపును కూడా పూనుకొని వచ్చింది. అయితే ఏనాడు తనలా ఉన్నానో, ఇలా ఎందుకున్నాను అనే భావన కూతురులో లేసమాత్రం కనిపించలేదు. బుద్ధి తెలిసాక తన రూపానికి నప్పే డిజైన్ బట్టలు, హెయిర్ స్టైలు, ఫేషియల్ పట్టింపులకు చాలాకీగా అందరితో కలిసిపోయేది. రకరకాల ఆడామగ ఫ్రెండ్స్తో సినిమాలు, షికార్లకు వెళ్లేది. వినీత ఫ్రెండ్స్లోనూ అందం చందం ఎక్కువ తక్కువ ఉన్నవారిని తను చూసింది. సినిమా యాక్టర్లా మెరిసిపోయేవారు కూడా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే వారిలో ఆ పొగరు, స్పృహ కనబడేది కాదు. తన ఫ్రెండ్స్లో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయి ప్రపోజ్ చేశాడని వినీత చెప్తే ఆశ్చర్యపోయేది. ఇంత చక్కని పిల్లాడికి ఆ అమ్మాయిలో ఏం నచ్చింది అనిపించేది. ఆ అమ్మాయి కన్నా ఫలానా పిల్ల ఇంకా అందంగా ఉంది కదా, మరి ఈ పిల్లని ఎందుకు ఇష్టపడ్డాడో అర్థం కాకపోయేది. అదే ప్రశ్న వినీతను అడిగితే నీకేం తెలియదు అన్నట్లు నొసలు చిట్లించేది. వినీత ఫ్రెండ్స్తో పాటు సుదీప్ కూడా అప్పుడప్పుడు ఇంటికొచ్చాడు. సుదీప్ ఎత్తు, చక్కని వర్చస్సు గల అబ్బాయి. కావాలనుకుంటే తనకి వినీత కన్నా అందమైన అమ్మాయి భార్యగా లభిస్తుంది. కానీ వినీత అంటే అతనికి ఎంతో ఇష్టం. ఇలా అందాన్ని దాటి తనకు అర్థం కాని శక్తి ఏదో యువతను ఒకటి చేస్తోంది అనుకుంది భానుమతి. అది తెలివా, చదువా, సంస్కారమా, ఏదైతేనేం ఆడపిల్ల పెళ్లి అనే తతంగం గుండెలపై కుంపటి కారాదు. ఇలా కొందరికైనా పెళ్లి చూపులు గంగిరెద్దు పాత్ర తప్పుతుంది. నచ్చలేదట అనే కుంపటి రాజేసే మాటలు ఊసిలేదు. నూనుగు మీసాల ప్రేమలో అందానిదే పైచెయ్యి. అది ప్రేమ కాదు, మోహమే. అయితే పై చదువులు, ఉద్యోగాల తర్వాత వివేచనతో కూడిన భాగస్వామి ఎంపిక ఓ పరిపక్వ ప్రక్రియ. సుఖ సంతోషాలతో బతకటమే కదా ప్రేమ పరమార్థం. దాన్ని వీళ్ళు సాధిస్తున్నారు. అలా సాగుతున్న ఆమె ఆలోచనలు తానేదో గెలిచినట్టు కొత్త సంతృప్తినిస్తున్నాయి. వారి దాంపత్య చరిత్ర చూస్తే ఒక్కసారి కూడా సుగుణారావు ఏ విషయంలోనూ భానుమతి అభిప్రాయాన్ని తీసుకోలేదు. మంచి చెడు చెప్పమనలేదు. అంతా ఆయన నిర్ణయమే సాగింది. పైగా ఆమెకేం తెలుసనే అలుసు. అందుకే ఈ రోజు కూడా తండ్రి కూతుళ్ల మధ్య ఆమె మౌనపాక్షిలా ఉండిపోయింది. కనీసం అమ్మాయి నిర్ణయం పైనైనా తల్లిగా తనను ఒక్క మాటైనా చెప్పనిస్తే బాగుండు అని ఆశపడుతోంది. నిద్రలేచిన సుగుణారావు కిందకి వచ్చి ముందు గదిలో కూర్చున్నాడు. టీ తీసుకెళ్తే తల ఎత్తకుండానే పక్కన టీపాయ్ మీద పెట్టమన్నాడు. ఆయన ముభావం చూస్తుంటే అమ్మాయిని వారించేందుకు మాట సాయం చెయ్యలేదని తనపై కినుకు వహించాడా అనే అనుమానం భానుమతికి కలుగుతోంది. ఆయన వినీత నిర్ణయానికి తనెలా వ్యతిరేకంగా మాట్లాడగలదు? ఇంతకాలం ఇంట్లో అన్ని నిర్ణయాలకు మౌనమే తన భాష అయినప్పుడు దీనికి కూడా మౌనమే తనకు నచ్చిన జవాబు అనుకుంది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడైంది. వెంటనే పేపర్ తీసుకుని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు సుగుణారావు. లోపలికి వస్తూనే వినీత తండ్రి చేతుల్లోంచి పేపర్ లాక్కుంటూ, ఇంకా పేపర్ చదవటం అయిపోలేదా డాడీ అంది నవ్వుతూ. లేదు అన్నట్లు తలాడించాడు ముభావంగా. తండ్రిని కూల్ చేసేందుకు ఆయన పక్కన కూర్చుంటూ వినీత సుగుణారావు తలను తన వైపు తిప్పుకొని, డాడీ, మీ రోజుల్లో ఆడపిల్ల ఇంటి గడప దాటి రాలేదు. పేరెంట్స్ కూడా తిరిగి తిరిగి వరుణ్ణి వెతికేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, లోకాన్ని అర్థం చేసుకుంటున్నారు. మాకు తెలియని రోజుల్లో మా కోసం సంబంధాలను వెతికారు. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ను పట్టుకోవడంలో మీకన్నా మేమే ముందున్నాం. కావాలంటే బోలెడు ఉదాహరణలిస్తాను. సుదీప్ని కాదనడానికి మీరొక్క బలమైన కారణం చెప్పండి, లేదా సంతోషంగా ఒప్పుకోండి అంది. కూతురు ఎంత మొండిగా వాదిస్తున్నా, విషయాన్ని ఎంత ఓపిగ్గా వివరిస్తూ తండ్రిగా తనకిస్తున్న గౌరవాన్ని కాపాడుకొమ్మని సుగుణారావు మనసు గుర్తు చేస్తుంది. కూతురుతో ఇక వాదించలేక సుగుణారావు తల ఎత్తి భానుమతి వంక చూస్తూ, ఏమంటావ్ అన్నాడు. ఇన్నేళ్ల బండరాయి మంచుగడ్డలా కరగటం ఇదే మొదటిసారి. ఈ ఒక్క ప్రశ్న చాలు ఇంట్లో తనను తాను గుర్తించటానికి.
బిడ్డ భవిష్యత్తు విషయంలో తన మాటకు విలువ ఉందనడానికి. భర్త నోట ఆ పదాన్ని వినగానే బిత్తరపోయి పరవశం నుండి భానుమతి కోలుకొని సరే అన్నట్లు తలాడించింది. భార్య కూడా కూతురి వైపే ఉన్నందుకు ఆయన చూపులో ఒక మెట్టు దిగి ఓటమి కనిపించినా అది గమనించినట్లే భానుమతి నటించింది. మానై వంగుతున్న భర్తను విరక్కుండా కాపాడుకోవటం ఆమెకి తెలుసు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేస్తే నేను చాలా సంతోషిస్తాను. అలాగే కథ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.